తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ వరంగల్ నుండి మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల ఫలితాలు అయితే ఈ రోజు విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే 1073 మంది అభ్యర్థులు తమ భవితవ్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కావుతుంది. 12 మున్సిపాలిటీలకు సంబంధించిన 260కి సంబంధించినటువంటి ఏదైతే మున్సిపల్ సంబంధించినటువంటి వార్డులు ఉన్నాయో వార్డుకు సంబంధించినటువంటి అంశాలతో 8 గంటల క్రితమే ప్రారంభమైన దిక్కు ప్రస్తుతం మనము ఏదైతే వరంగల్లో ఉన్నటువంటి ఏదైతే ఎన్నికల కౌంటర్ దగ్గర ఉన్నామో ఏదైతే కౌంటింగ్ కేంద్రాలలోని ఇప్పటికే అభ్యర్థులు పాటు అధికారులు కూడా లోపలికి వెళ్ళినటువంటి సందర్భం కాబట్టి కాసేపు ప్రారంభమైంది. అయితే ముఖ్యంగా ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 170 మంది అభ్యర్థులు అయితే బరిలో నిలిచిన వారి భవితవ్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఇక్కడ ప్రధాన పార్టీలు అయితే నువ్వా నేనా అన్న హోరాహోరీ ఆ ఉత్కంఠకైతే తెరలేపింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 మున్సిపాలిటీల్లో దాదాపుగా అన్ని మున్సిపాలిటీలు కూడా కాంగ్రెసే కైవసం చేసుకుందని పెద్ద ఎత్తున అభిప్రాయం వ్యక్తం చేసి ఆశాభావం కూడా పెట్టుకున్నారు. అయితే దానికి తోడుగా అటు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భాలు కనబడినవి అని తెలుస్తోంది. అయితే ఈసారి మాత్రం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు మాదే అంటూ అటు బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ వర్సెస్ మధ్యలో ఇప్పుడు అటు ఏదైతే కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నటువంటి సందర్భాలు ఇక ప్రలోభాలకు లొంగదీసే ప్రయత్నాలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. గత 3 రోజుల క్రితం నుంచి ఏదైతే ఆ లోపల చేసినటువంటి ప్రలోభాలకు కూడా కొన్ని చోట్ల ఆ నగదును కూడా సీజ్ చేసినటువంటి సందర్భం కూడా కనబడింది. పోలీసులు ముఖ్యంగా పోలీసులతో పాటు ముఖ్యంగా ప్రాథమిక ఎన్నికల అధికారులు కూడా టాస్కులు ఏర్పాటు చేసి ఎక్కడైతే ప్రలోభాలకు గురవుతున్నాయో వారందరి మీద కూడా కొన్ని చోట్ల సీజ్ చేసినటువంటి సందర్భాలు ఇక ఈ రోజు జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే 8 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. అయితే ప్రారంభమైనటువంటి కొద్దిసేపటి క్రితమే పెద్ద ఎత్తున కూడా కౌంటింగ్ సెంటర్ల వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చేరుకోవడంతో పోలీసులు అయితే వెనక్కి పంపించారు. ఎందుకంటే 200 మీటర్ల దూరంలో ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదని ఆంక్షలు విధించినటువంటి సందర్భంలో వారందరినీ కూడా వెనక్కి పంపించినటువంటి సందర్భం కనబడుతుంది. ఇక మరోవైపు అభ్యర్థులు అయితే ఉత్కంఠ పడితే ఒకవైపు ఉంటే మరోవైపు ప్రలోభాలకు గురి చేసేటువంటి పరిస్థితి క్యాంపులు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఇప్పటికే మహబూబాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే తన మున్సిపాలిటీ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఎవరైతే గెలుపు గుర్రాలనే వారికి ఎవరైతే ఆలోచన ఉందో వారందరినీ కూడా ఇప్పటికే గోవాకు తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతుంది. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి సొంత ఇళ్లలోకి అంటే ఫామ్ హౌస్లోకి గెస్ట్ హౌస్లోకి కొంతమందిని తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా నర్సంపేట అదేవిధంగా భూపాలపల్లి అదేవిధంగా ఇటు తొర్రూరు నియోజకవర్గంలో కూడా ఉత్కంఠ భరితంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వర్ధనపేట నియోజకవర్గంలో 12 మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రలోభాలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నువ్వా నేనా అనే పోటీలో మాత్రం వర్ధనపేటలో కొనసాగుతూ ఉన్నది. దాని కౌంటింగ్ అయితే పెద్ద ఎత్తున బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. దాంతో పాటు అటు వర్ధనపేటతో పాటు నర్సంపేట మున్సిపాలిటీ వరంగల్ జిల్లాలోకి సంబంధించినటువంటి 2 మున్సిపాలిటీల్లో కూడా గత ప్రచారంలో పెద్ద ఎత్తున హోరాహోరీగా కూడా జరిగింది. ఎందుకంటే నర్సంపేట పెద్ద మున్సిపాలిటీ కూడా చెప్పుకోవచ్చు. దానికి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు అదేవిధంగా ఆ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి మధ్యలో హోరాహోరీగా ప్రచారం జరిగింది. దాని మీద కూడా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలపై కూడా సిపి సంతోష్ సింగ్ తో పాటు ఇతర జిల్లాల ఎస్పీలు కూడా పెద్ద ఎత్తున ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలీసు వర్గాలను నిఘా టీంలో కూడా ఏర్పాటు చేసి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు అతి సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కలుగుతుంది. వీటన్నింటిని పక్కన పెడితే ముఖ్యంగా ఈసారి మాత్రం ఈ ఎన్నికల్లో జరిగే ఎన్నికల్లో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థుల పరిస్థితి మాత్రం చాలా విపరీతంగా కనబడుతుందని అన్ని పార్టీలు ప్రధాన పార్టీతో పాటు అన్ని పార్టీలు కూడా యోచిస్తున్నాయి. ఎందుకంటే ఆ పార్టీలో ఆశించిన టికెట్ రాకపోవడం వల్ల వాళ్ళు రెబల్స్ లో కూడా తయారైనారు. రెబల్స్ తో పాటు ఇండిపెండెన్స్ ల ప్రభావం కూడా పార్టీలపై పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసారి ఇండిపెండెంట్ లను కూడా తన మన్నను చేసుకునేందుకు శ్రమ ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఫలితాలు వెల్లడైన తర్వాతనే ఏదైనా గుర్తించుకోవచ్చు, ఏదైనా మన వశం చేసుకోవచ్చు అనేది మాత్రం పార్టీలు అయితే యోచిస్తున్నాయి. అయితే ఇక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అటు ఇండిపెండెంట్ తో పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీతో పాటు ఇండిపెండెంట్ తో కూడా పెద్ద ఎత్తున పోటీ ఇచ్చే అవకాశం కనబడుతుందని చెప్పుకోవచ్చు. మనకు శ్రీధర్, అయితే మొత్తంగా ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేస్తారు? ఈ కౌంటింగ్ ప్రక్రియలో మొత్తం ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు?
అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని కేంద్రాలలో ఒక్కొక్క సెంటర్లలో 18 టేబుల్ 20 టేబుల్ ఏర్పరిచారు. చిన్న ఉన్నటువంటి ఏదైతే వర్ధనపేట సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో 12 వార్డ్సే ఉన్నాయి కాబట్టి 10 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్ 3 వార్డులను కేటాయించినట్టుగా తెలుస్తాం. అయితే ఒక టేబుల్ తో 3 వార్డులు ఒకటేసారి వెళ్ళిపోయే విధంగా అధికారులను అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కౌంటింగ్ అధికారులు అయితే లోపలికి అనుమతించే సమయంలో వారికి ఎలాంటి సెల్ ఫోన్లు కానీ ఎలాంటి లేకుండా అనుమతి లేకుండా కూడా పంపించారు. విత్ క్యారీ బ్యాగ్ కూడా వెంట ఉండకుండా చూసుకున్నటువంటి సందర్భంగా ఏజెంట్లు కూడా అభ్యర్థితో పాటు ఒక ఏజెంట్ ఉంటున్నాడు. ఆ ఏజెంట్ కూడా ఎలాంటి సమాచారం చేరవేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ సెల్ ఫోన్లు కానీ పెన్నులు కానీ లేకుండా వారిని లోపలికి అనుమతిస్తున్నారు. ముఖ్యంగా పోలీసు బందోబస్తు అయితే పెద్ద ఎత్తున చేసినట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్క టేబుల్ కు 10 నుంచి 15 నిమిషాలు 3 రౌండ్లలో కంప్లీట్ చేసే విధంగా, కొన్ని చోట్ల 10 రౌండ్లలో కంప్లీట్ చేసే విధంగా అయితే ఏర్పాటు చేసినటువంటి తర్వాత కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా చూసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు అయితేనేమి అక్కడ ఉండే ఎన్నికలకు సంబంధించిన అధికారులు అయితే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికల కౌంటింగ్ ను సజావుగా పూర్తి చేసే విధంగా అయితే ఇక్కడ పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు మనకి. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.